క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 2018 4వ నెల మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి కాపాడిన విధానాన్ని బట్టి ఈ పరిచర్య నిమిత్తము మీరు కూడా ప్రార్థించండి. మీ కొరకు మేము అనుదినము ప్రార్థిస్తాం. అయితే ఈరోజు అనుదినము మనము ఎవరి సన్నిధిలో ఉండగలుగుతున్నామో, అనుదినం మనం ఎవరిని మనము అడుగుతున్నామో, కొన్ని నిమిషాలు మనము దేవుని వాక్యం విందాం. చూడండి, అనుదినము ఎజ్రా ఎక్కడ ఉంటాడో చూద్దాం. నెహెమ్యా గ్రంథం చూద్దామండి. ఇది కాక మొదటి దినము మొదలుకొని ఆ కడవరి దినం వరకు అనుదినము ఎజ్రా గ్రంథమును చూడండి. ప్రేమైన సహోదరి, ప్రేమైన అమ్మ, అయ్యా, మరి ఎజ్రా చూడండి, అనుదినము దేవుని ధర్మక్షేత్ర గ్రంథం అనగా దేవుని ధర్మక్షేత్ర గ్రంథం అనుదినము చదివి దాన్ని బుధించి దాన్ని హృదయంలో పెట్టుకొని అనేకులకి మరి ఎజ్రా 10వ అధ్యాయములో అతను చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు పాపాల నిమిత్తం ఎజ్రా అనుదినము దేవుని సన్నిధిలో విలపించి ప్రార్థించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎజ్రా గ్రంథంలో కూడా 10వ అధ్యాయంలో కూడా ఎజ్రా అనుదినము దేవుని సన్నిధిలో మోకాళ్ళు వంచి ప్రార్థించాడు. ఎవరి కొరకు? అనుదినం పెద్దవారు మొదలుకొని చిన్నవారు మొదలుకొని ఇశ్రాయేలు ప్రజల పాపాల కొరకు, ఇశ్రాయేలు ప్రజల బాగు కొరకు ఎజ్రా దేవుని మందిరం ఎదుట, దేవుని బలిపీఠం ఎదుట సాగిలపడి అనుదినము 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 ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు. మరి వాక్య నడిపింపు కోసం ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలయ్యా. దయగలిగిన దేవుడా, జాలిగల తండ్రి, ఈ కానాను పరిచర్యను దీవించయ్యా, ఆశీర్వదించు. ఈ పరిచర్యకి ఏది కావాలో, ఏది అవసరమో తండ్రి అయ్యా, ఇనే బిడ్డలకు ఆశీర్వాదకరంగా నీకు మహిమకరంగా అరిగించుకో. నత్యవాణ్ణి, విద్య లేని వాడిని, నాలుక మాన్యమ కలిగిన వాడిని అయ్యా నువ్వుండి తండ్రి ఈ పని పవ్వా ఎంతవరకు జరిగించిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, యంత్రాంగము ద్వారా వింటున్న ప్రతి బిడ్డ విని ఆత్మీయ మేలు పొందేలాగా నీ కృపాన్ని కరుణాన్ని దయ చూపిస్తావని మా రక్షకుడు మా విమోచకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన తల్లి, ప్రేమైన అయ్యా, ప్రేమైన అమ్మ, ఈ ఎజ్రా అనుదినము ఆయన దేవుని మందిరములో, దేవుని బలిపీఠము కాడ అనుదినము అనుదినము ఎవరి కొరకు? ఇశ్రాయేలు పాపాల నిమిత్తం, ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము ఎజ్రా దేవుని ధర్మక్షేత్ర గ్రంథం చదివి అనేకులకు వినిపిస్తూ అనుదినము ప్రార్థిస్తున్నాడు. ఎన్ని దినాలు ప్రార్థించినా, ఎన్ని మాటలు ప్రార్థించినా మన పాపాలు మాత్రం మనం విడిచిపెట్టమండి. పాస్టర్ గారు రండి మా కొరకు ప్రార్థించండి అని అంటారు. కానీ మీరు ఎక్కడ ఉంటారు? పాపంలో ఉంటారు, లోకంలో ఉంటారు, శరీరాశలో ఉంటారు, నేత్రాశలో ఉంటారు. అయితే ఈ పాస్టర్ గారు మాత్రము డబ్బులు తీసుకొని, అమ్మా ఇదేందమ్మా మీరు లేకుండా మేము ఎట్ట ప్రార్థన చేయాలా అని అనడు ఈ పాస్టర్ గారు. ఎందుకంటే బిడ్డలారా, అనుదినము ఎవరి కొరకు? ఇశ్రాయేలు ప్రజల కొరకు, ఇశ్రాయేలు బాగు కోసం, ఇశ్రాయేలు రక్షణ కొరకు అనుదినం ఎజ్రా ప్రార్థన చేశాడు. ఆ అనుభవం నీకుందా? ఆ ఆసక్తి నీకుందా? ఆ ప్రయాస నీకుందా? ఆ పట్టుదల నీకుందా? ఎజ్రా బిడ్డలారా, ఇప్పుడు ఎజ్రా నెహెమ్యా మధ్యన చూసుకుంటే నెహెమ్యా పడిపోయిన బాకాలు కట్టగలిగాడు. పడిపోయిన బాకాలు కట్టగలిగాడు. ఎలా కట్టగలిగాడు? రాజు ఎదుట అనుదినము ప్రార్థన చేశాడు నెహెమ్యా పడిపోయిన పాకారాల కోసం. ఎజ్రా కూడా పడిపోయిన గుమ్మారాలు దేవుడు కట్టాడు. మరి ఎజ్రా నెహెమ్యాలు వెరసిలేం బాకారాలు మరి కట్టగలిగారు కనుక మనమేం పడుతున్నామండి? ఆలోచన చేయండి. మరి ఇప్పుడు వింటున్న నీవు నేను కూడా ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, ఎజ్రాలాగా అనుదినము నీ బిడ్డలో నువ్వు కూడా ఇదిగో ఆయన పాట పేరు ఎదుట సాగిలపడి ప్రార్థించేవారిగా ఉండగలిగామా? మరి ఉండగలిగితే చూడండి, వింటున్న నీవు నేను కూడా అనుదినము గురించి కొన్ని నిమిషాలు మనం దేవుని వాక్యం చూద్దాం. నెహెమ్యా దినముల్లో ఏమి? ఇశ్రాయేలు అందరూ నత్తులు చొప్పున గాయకులను, ద్వారపాలకులను, భోజన పదార్థములను అనుదినము ఎవరికండి? పాటలు పాడే వాళ్ళకి, బోధించే వాళ్ళకి. చూడండి, గాయకులు, ద్వారపాలకులకి అనుదినము వాళ్ళు భోజన పదార్థాలు ఇవ్వగలిగారు.
ప్రేమైన తల్లి, ఈనాడు సేవకుడు నీ ఇంటికొస్తే మంచి లీటమల సేవకుడు నీ ఇంటికొస్తే అంత అన్నం పెట్టలేకపోతున్నావు. వారు అనుదినము భోజన పదార్థాలు సేవకులకి, గాయకులకి, చూడండి ద్వారా బాలకులు గాయకులుగా పాటలు పాడేవాళ్ళండి. వాళ్ళకి అనుదినము వారి ఆహారము పంచబెట్టగలిగారు. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, అనుదినముని ఇంట్లో మొదట ధూపం వేయాల. ధూపం అనగా ప్రార్థనని ఇంట్లో ఉంటే మొదట వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలా, రెండోది కుటుంబం అందరూ ప్రార్థన చేయాలా, మూడవది సంఘములో ప్రార్థన చేయాలా. ఈ 3 జీవితాలు నీలో ఉండాలా. ఈ 3 అనుభవాలు నీలో ఉంటే అనుదినము ఆయన గడప దగ్గర నువ్వు కనిపెట్టుకొని ఉంటావు, ప్రార్థన చేయగలుగుతావు. ప్రేమైన తల్లి, ప్రేమైన అయ్యా, ప్రేమైన అన్న, ప్రేమైన అక్క, వింటున్న నేను కూడా అనుదినం మనము ఎవరు అడుగుతున్నాం? అనుదినం మనం ప్రార్థించగలుగుతున్నామా? అనుదినం ఆయన సన్నిధిలో మనం మొత్తం గడపగలుగుతున్నామా? నెహెమియా, ఎజ్రాలైతే అనుదినము దేవుని సన్నిధిలో సాగిలపడి వారు ప్రార్థించగలిగారు. ప్రేమైన తల్లి, ప్రేమైన అయ్యా, మరి ఇంకా చూద్దాం. ఎందుకంటే అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరి కొరకు చేయునై కూడినప్పుడు ముగ్గురు ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, ఏబును చూస్తే ఏబు కుమారులు కూడా ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, ఇక్కడ చూడండి వాళ్ళ కుటుంబం అంతా అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు కానీ వాళ్ళు కలుసుకొని అనుదినం ఒక ఇంట్లో ఇంగి చేసుకోవటము, అందరూ వేకం కూడి దేవుని స్తుతించటము, దేవుని గణపరచటము, దేవుని నామాన్ని హెచ్చించటము, దేవుని సన్నిధిలో సాగిలపట్టము. అనుదినము ఏబు కుటుంబం అంతా అనుదినము దేవుని సన్నిధిలో సాగిలపడ్డారు. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, అక్క చెల్లెలు పిలుచుకున్నారు, అన్నదమ్ములు పిలుచుకొని ఒకరు ఐక్యత కలిగి. ఈనాడు అక్క చెల్లెలకి ఐక్యత లేదు, అన్నదమ్ములకి ఐక్యత లేదు, మా బంధువులకి ఐక్యత లేదండి. ఎవరి కుటుంబంలో వారే ఉంటున్నారు. ఎందుకంటే ఎప్పుడైతే అనుదినం మనకు పాత్ర ఉంటుందో, నీ అక్క చెల్లెల ఇళ్ళల్లో, నీ అన్నదమ్ముల ఇళ్ళల్లో, నీ బంధువుల ఇంట్లో, నీ ఇంట్లో ఎప్పుడైతే అనుదినం ప్రార్థన ఉండగలుగుద్దో ఐక్యత కలుగుద్దండి. ఐక్యత కలుగుద్ది. ఆ కుటుంబాలు దీవించబడతాయి, ఆ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, ఆ కుటుంబములు పరలోకములో హెచ్చించబడతాయి. వారు చూడండి, ఏబు కుమారులు అందరినీ పిలుచుకొని అనుదినం ఒక ఇంట్లో వారు ఇందు చేసుకొని ఆ ఇంట్లో అందరూ ఇందులో పాలు పంపులు పొందుతున్నారు. మరి నీ కుటుంబం ఎలా ఉంది? నీ బంధువులు ఎలాగున్నారు? నీ అన్నదమ్ములు ఎలాగున్నారు? నీ అక్క చెల్లెలు ఎలాగున్నారు? అనుదినం మీరు ఒక ఇంట్లో అందరూ ఏకమే కలుసుకోగలుగుతున్నారా? దేవునికి మరి ప్రార్థించగలుగుతున్నారా? దేవుని సన్నిధిలో మనం సాగిలపడగలుగుతున్నామా? అనుదిన ప్రార్థన మనకు లేదండి. అనుదిన మనకు ప్రార్థన లేదు గనుక, అనుదిన జీవితం మనకు లేదు గనుక దేవునికి మనము అడగలేకపోతున్నాం. ప్రేమైన తల్లి, ప్రేమైన అయ్యా, ప్రేమైన అమ్మ, వింటున్నా నేను కూడా అనుదినము ఎజ్రా దేవుని బలిపీఠము కాడ దేవుని సన్నిధిలో మోకాళ్ళు వంచి సాగిలపడ్డాడు గనుక అలాంటి జీవితం నీకుండాలా, అలాంటి అనుభవం నీకుండాలా, అలాంటి ఆశీర్వాదం నీకుండాలంటే అనుదినము నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించాలా. అని చూద్దామండి. ప్రభువు స్తుతినందునుగాక అనుదినము. చూడండి, ప్రభు స్తుతినందునుగాక అనుదినము మన ప్రభువు, మన రక్షకుడు, మన సృష్టికర్త, మన దేవుడైన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన మన దేవుడు అనుదినము ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? అయ్యా యెహోవా దేవా, నా కుమారులైనా అయ్యా ఇదిగో నీ బిడ్డలు అయినా అయ్యా ఇశ్రాయేలు ప్రజలు నశించిపోతున్నారు, వారిని రక్షించని అనుదినము మన ప్రభువు యెహోవా వైపు చూసి చేతులు చాచి అడుగుతున్నాడు. చేతులు చాచి అనుదినము నీ రక్షణ కొరకు, నీ బాగు కొరకు, నీ అక్కర్ల కొరకు, ఇది అవసరాల కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకు ప్రాణం పెట్టిన, నీకు రక్తం కాచిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు అనుదినము దేవుని సన్నిధిలో
విజ్ఞాపన చేస్తున్నాడు. ఎవరి కొరకు? ఇశ్రాయేలు ప్రజల కొరకు. ఎవరి కొరకు? ఇశ్రాయేలు బాగు కొరకు. ఎవరి కొరకు? ఇశ్రాయేలు రక్షణ కొరకు. ఎంత గొప్ప రక్షణ నీ ముందు పెడితే నిర్లక్ష్యం చేస్తున్నావమ్మా. నా ప్రభు చూడండి, ఇక్కడ ఆయన చూస్తున్నందును గాక ఆయన పుట్టించేవారు, ఆయన గణపరిచేవారు, ఆయన సేవించేవారు, ఆయన ఆరాధించేవారు ఎలా ఉండాలంటే, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించమంటున్నాడు. ఈరోజు ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళు లేరండి. రక్షణ కోసం ఎవరు రారండి. రక్షణ కోసం ఒకరిద్దరు వస్తారు కానీ స్వస్థత జనం పరిగెత్తారండి. గుంపులు 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 పరిగెత్తారు. అవునా? నేను చెప్పేది కాదండి, లేఖనం చెబుతుంది. రక్షించబడిన వాడివైతే, దేవుని ఎరిగిన వాడివైతే, దేవుని ప్రేమ పొందిన వారైతే పరిగెత్తరండి. పరిగెత్తరు. ఎందుకు పరిగెత్తరంటే, ప్రేమందినులరా, బైబుల్ అంతా ఒకటే, లేఖనం అంతా ఒకటే, కానీ బోధలు వేరుగా ఉన్నాయి. బైబిల్ పక్కన పెట్టి అనేకమైన బోధలు, కల్పనా కథలు, ముసలమ్మ ముచ్చట్లు, ఆటపాటలు చెబితే అవి రుచిగా ఉంటాయండి. రుచిగా వింటాం, వాటి కొరకే మనం ప్రయాసపడతాం, వాటి కొరకే వింటాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు. ఒక ఇంట్లో మొత్తం తమ్ముడు చనిపోతే ఏం చేసిందంటే, అక్క ఇంట్లో కూర్చొని ఏడ్చి ప్రార్థన చేస్తుంది. 3 రోజుల నుంచి అనుదినము ఆమె ప్రార్థన చేస్తుంది. చెల్లెలైతే విస్తారమైన పనులు పెట్టుకొని ఎవరు యేసయ్య వస్తాడంట, రక్షిస్తాడంట, లేపుతాడంట, నిజమేనని అన్నది. చూడండి, విస్తారమైన పనులు పెట్టుకొని ఆమె అంటే అక్కకేముంది విశ్వాసము? తమ్ముడు లేపుతాడు, బతుకుతాడు, దేవుడు వచ్చి లేపుతాడని విశ్వాసం ఉంది ఆమెకి. ఆమెకేముంది? ఆమె ప్రార్థన పోయి ఆమె, ఈమె ప్రార్థన పోయి ఆమె ఆరాధన చేశామె, ఈమె ఆరాధన చేసేది. కానీ నమ్మకం లేదండి. నమ్మడు నీ వంతు అయితే సమస్తం సాధ్యం. అప్పుడు పౌలు వచ్చి అడుగుతున్నాడు. అడిగితే అక్కుని అంటుందో, అయ్యా నువ్వుంటే తమ్ముడు బతికేవాడు కదయ్యా అన్నది. లేదమ్మా బతుకుతాడంది. ఏమి చెల్లెలేమంటుంది? 3 రోజులు అయిందయ్యా, కుళ్ళు వాసన కొడుతుండాలా, గప్పు కొడుతుండాలా, ఇకేం లేపుతావు నువ్వు అంటుంది. అవి విశ్వాసం అండి. విశ్వాసం ఉంచాలా ప్రేమైన తల్లి. అప్పుడు అంటున్నాడు, మార్తా నువ్వు చూద్దురా, నా ఎమ్మటిరా, చూద్దురమ్మన్నాడు. సమాధి కాడికి వెళ్ళాడు. సమాధి కాడికి వెళ్ళి రాయి అట్టంటే పోదండి, మనుషులు తీయమన్నాడు. రాయి మనుషులు పక్కకు తీశాడు. అప్పుడు లాజరు బయటికి రమ్మన్నాడు. లేచి వచ్చాడు. అంటే ఆయన కట్లిప్పలేడా? లేపినవాడు కట్లిప్పలేడా? జీవం పోసినవాడు కట్లిప్పలేడా? ప్రాణం ఇచ్చినవాడు కట్లిప్పలేడా? వాళ్ళని ఇప్పమండు. ఎందుకు ఇప్పమండు? వాళ్ళని దేవుడు చెయ్యాలా. మనుషులు చేసేది మనుషులు చెయ్యాలా, దేవుడు చేసేది దేవుడు చెయ్యాలా. ఎప్పుడు? అనుదినము చూడండి, మరియా అన్ని వేళ గదిలోకెళ్ళి మోకాళ్ళ వంచి పర్వాను ఎక్కడ ఉన్నావు, పర్వాను ఎప్పుడు వస్తావు అని అనుదినము ప్రార్థించింది కనుక సహోదరుణ్ణి బతికించుకుందండి. రక్షించుకుంది. మనకు లేదండి ఆ వరము. ఎందుకు లేదు మనకు? ఎందుకు లేదు? మన జీవితాలు మారవు, మన బతుకులు మారవు, మన ఆలోచనలు మారవు, మన ప్రవర్తన మారవు. ఎందుకంటే దేవుని ఎదిగామని వారు చెప్పుకుందరు కానీ ఎరగనట్టే ఉన్నారు. ఎందుకున్నారు? ప్రతి సత్కార్యములో బల్తులై పిల్లల వలె ఉన్నాం. అవును కదండి. అనుదినం మనకు ప్రార్థన ఉంటే, అనుదినం విజ్ఞాపన ఉంటే, అనుదినం ఆ సన్నిధిలో సాగిలపడి మోకాళ్ళు వంచితే ఇలాంటి క్రియలు మనలో ఉండవు. ఆ అనుభవం లేకనే, ఆ ప్రార్థన బలము లేకనే, ఆ శక్తి లేకనే నిన్ను దుష్టుడొచ్చి లాక్కుంటున్నాడు, వాడు వరలో వేసుకుంటున్నాడు. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, ఎలాగా ఉన్నాం? నమ్మితే ఏముందండి? సొమ్ముంది. నమ్మకపోతే దుమ్ముంది. నమ్మాల. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ. మరి చూడు, 28 ఏమంటాడంటే, వీధులు కుట్ర, వెలుసులేని వారు కుట్ర, ఒకరినొకరు కుట్ర చేసుకుంటున్నారు. అరే వాడేందిరా మనమేమైనా పెత్తనం చేసేది, వాడైనా మనమేనా అధికారం చేసేది, ఒకరొకరు కుట్ర చేసుకుంటున్నారు. 11 అధ్యాయంలో ఏమైందని మిట్లారా, మరి కుట్ర చేసుకుంటున్నారు ఈ గంధంలో. అలా ఈనాడు విశ్వాసులు కూడా, నమ్మిన వారు కూడా, నమ్మని వారి సావాసాలు బట్టి, నమ్మని వారు సాంగత్యం చేసి పాడైపోతున్నారు. లోకములో ఉన్న వాటికి దగ్గరవుతున్నారు. పాపానికి, లోకానికి దగ్గరవుతున్నారు.
ప్రేమైన దేవుని బిడ్డలారా, వింటున్నా నీవు నేను కూడా దేవుని సన్నిధిలో ఎలాగుండాలంటే అనుదినము ఆయన గడప దగ్గర మరి కనిపెట్టుకున్నవాడు ధన్యుడు. ఆమెతో అంటాడు ఆ మాట, అనుదినం ఆయన గడప దగ్గర కనిపెట్టుకున్నవాడు ధన్యుడు. ఆ ధన్యతను పొందగలుగుతున్నావా? ఆశీర్వాదమును పొందగలుగుతున్నావా? ఆ దీవెనను పొందగలుగుతున్నావా? పరిగెత్తున్నావు. నీ ఊళ్ళో చర్చి ఉంది, నీ ఊళ్ళో ఒక సేవకుడు ఉన్నాడు, నీ ఊళ్ళో ఒక మందిరం ఉంది. కానీ బైబిల్ అంతా ఒకటే కదా. ఎక్కడికో పరిగెత్తున్నావు ఏదో పొందాలని. ఒక దెయ్యాన్ని పోగొట్టుకుంటానికి గేదెత దేశాన్ని పరిగెత్తాడు. కానీ ఎన్నికలు ఎన్ని వచ్చినాయండి? 7 వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి? జాగ్రత్త పడు. నేనేనంతే. మొదటి విశ్వాసమైతే అనుదినము నీ ఇంట్లో నీ గదిలో ప్రార్థన చేయి, మోకాళ్ళ వంచి ప్రార్థన చేయి. ప్రభువా, ఈ శోధన ఎందుకు వచ్చింది? ఈ కీడు ఎందుకు వచ్చింది? నన్ను బట్టేనా? నా ఆలోచన బట్ట, నా ప్రవర్తన బట్ట, నా ప్రవర్తన, నా చూపును బట్టి వచ్చిందా? నిన్ను అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థించు. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, మనకు ఒక నెంబర్ ఉంది, ఫోన్ నెంబర్. తెలుసా మీకు ఎవరికైనా? మన ప్రభు అయిన క్రీస్తు ప్రభు మనకు ఒక నెంబర్ ఇచ్చాడు. మరి 33:1 ఏమంటాడంటే, నేను నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అదేనండి మన నెంబర్, ఫోన్ నెంబర్. నాకు నీవు ఎప్పుడు అనుదినము నా సన్నిధిలో నీవు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవుడు చెప్పాడు కదండి. నీ బాధలలో, నీ అక్కరలో, నీ అవసరాల్లో, నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో, నీ ఇరుకుల్లో అడుగాయండి. సాగిలపడి అడుగు, మోకాళ్ళు వంచి అడుగు, కన్నీరు కార్చడుగు, రోదన చేసి అడుగాయండి. ప్రేమైన తల్లి, ప్రేమైన అయ్యా, ప్రేమైన అమ్మ, అనుదినం ఆయన సన్నిధిలో ఆ గడప దగ్గర నువ్వు కనిపెట్టుకొని ఉంటే, ఎజ్రా చూడండి, అనుదినము ఆయన గడప దగ్గర మరి కనిపెట్టుకొని ఉన్నాడు. బలిపీఠం ఎదుట సాగిలపడుతున్నాడు. ప్రార్థన చేయడానికి ఎవరి నిమిత్తము? ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము, ఇశ్రాయేలు బాగు నిమిత్తము, ఇశ్రాయేలు రక్షణ నిమిత్తం. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు వారి పాపాల నిమిత్తము ఎజ్రా ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. నీవు ఎవరి కొరకైనా ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, మరి ఇప్పుడు వింటున్నా నేను కూడా ప్రార్థన చేయాలంటే మొదట ఏం చేయాలి? అనుదినం ఆయన సన్నిధిలో మోకాళ్ళు వంచాలా. చూద్దామండి. యెహోవా మీద పాడుడి, ఆయన నామం స్తుతించుడి, అనుదినము చూడండి. యెహోవా మీద పాడాలా. చూడండి, దేవుని పక్కన పెట్టి లోకములో ఏమన్నా చెబుతామా? యెహోవా మీద పాడాలా, ఆయన నామాన్ని కీర్తించాలా, ఆయన నామాన్ని గణపరచాలా. అనుదినము ఆయన సన్నిధిని గురించి, ఆయన మరణం గురించి, ఆయన పునరుద్ధానం గురించి మనం ప్రకటిస్తున్నామా? ఈ ఇంటి వార్త ఆ ఇంటికి, ఆ ఇంటి వార్త ఈ ఇంటికి అన్ని చెబుతున్నాం. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా, నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా తీర్పు దినమున లెక్క, అడుగుతాడమ్మా. అడగడా? చూస్తుండు, మనం చేసే పనులను చూస్తున్నాడు. చూడండి, ఇక్కడ ఆయన మీద మనం పాడాలా. అది వదిలిపెట్టి ఏదో పాడతాం, లేదా ఆయన బోధ వదిలిపెట్టి లోకములో ఉన్నవన్నీ ప్రకటిస్తాం. ఒక మాట ఎత్తుకుంటాము, యెహోవా నా ఉత్తముడు, నా రక్షకుడు అంటాం. అది పక్కన పెడతాము. ఇక ఏదేదో లోకమంతా కలపకొస్తాం ఆడికి. అది చూడండి, దేవునికి అవమానం కదా? దేవునికి ఎగతాళి కాదా? దేవునికి వేలన కదా? ఆలోచించి అల్లి అనుదినమును ఎప్పుడైతే దేవుని సన్నిధిలో, దేవుని పాదపీఠం ఎదుట, దేవుని మందిరములో ఆయన పాదపీఠం ఎప్పుడైతే నువ్వు సాగల పడగలుగుతావో, ప్రార్థించగలుగుతావో, నువ్వు దేవుని సన్నిధిలో అన్ని ఇసుక ఏమంటాడు? ఇసుక నిత్యం మీరు ప్రార్థన చేయండి. ఎప్పుడు అంటున్నాడు? భక్తులైన ప్రేమంతుని బిడ్డలారా, పౌలు అంటున్నాడు, మీరు ఇసుకగా అనుదినం మీరు ప్రార్థన చేయండి, ఇసుక బాకండి. మన తల్లి, ఇసుక్కుంటున్నావు, ప్రార్థన అంటే నీ భయం, విసుకుతున్నావు. తల్లి పాడండి దేవుని గురించి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి పాడండి. నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు మరణించారు కనుక ఆయన గురించి అన్యుల మధ్య, అనేకుల మధ్య, అధికారుల మధ్య, నాయకుల మధ్య, అనేక పెద్దల మధ్య నువ్వు అనుదినము ఆయన నామాన్ని ప్రకటించండి. ఆ వరము నీకు ఇస్తే దేవుడు, ఆ బాధ్యత నీకు ఇస్తే దేవుడు.
తల్లి అందరికి ఇచ్చాడు బాధ్యత. అయ్యా అందరికి ఇచ్చాడు బాధ్యత. నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగితే ప్రేమైన తల్లి ఆశీర్వదించబడతావు, ప్రేమైన అక్క దీవించబడతావు, ప్రేమైన అన్న దీవించబడతావు. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఒక ఆయన చేపలకు పోయాడు, ఒక ఆయన ప్రార్థన పోయారు. ఇద్దరు ప్రార్థన పోయేవాళ్ళే, ఇద్దరు ఆరాధన చేసేవాళ్ళే. రోజు పోయే ఏం ఆరాధనలబ్బా అని వాడేమో చేపలకు పోయాడు. ఆయన పేరేం పేరు? పేమెంద్రులారా మంచి మనిషి. ప్రార్థన పోయిన పేరు పేమెంద్రుని బిడ్డలారా అబ్రహాం. అయితే ఈ అబ్రహాంకి ఎవరుంది? అబ్రహాం అంటే ఎవరు? మన హెన్రీ అండి, జీవం కలిగిన వాడు కనుక హెన్రీ. ఈ ప్రార్థన పోయాడు. అరే వాడు ఆరోను గాడు పోయాడు, చేపలు పట్టుకుంటున్నాడు. మంచి మంచి పడి ఉంటాయి, ఇసుక దొందులు, బురద మట్టలు, రొయ్యలు అన్ని పడి ఉంటాయి, కొరమేళ్ళు పడి ఉంటాయి అని వాడి ఆలోచన ఆడుంది, చేపల మీద ఉంది. వాడి ఆలోచన ఎంత ఆడుంది? చేపల మీద, చేపల్లో ఉంది. దైవజనుడు దేవుని వాక్యం చెబుతుంటే వాక్యం హృదయంలో పడలా. ఈ ఆలోచన ఈ తలంపులు ఆడున్నాయి, చేపలలో ఉంది. ఏమైనా తల్లి చేపల బునుడు ఎలా ఉన్నాడంటే చూడండి, అరే వాడు ప్రార్థనకు పోయిన అబ్రహాం, ప్రార్థనకు పోయిన వాడు ఆశీర్వాదం పొందుతాడు. ఇలా ఏ వాక్యం చెప్పాడు, ఏమి నేర్చుకుంటున్నాడు? నేను పోగొట్టుకున్నాను పవ్వా, ఇంకొక ఆదివారం పోనయ్యా, ఇంకొక ఆదివారము ఏ పనికి పోనయ్యా, చేపలగా దేనికి పోనయ్యా అని చెప్పని చేపలోడు పశ్చాత్తాపడుతుండ. అక్కడ ఇప్పుడు చెప్పాలమ్మా మీరు, అయ్యా మీరు ఇప్పుడు చెప్పాలా. ఆశీర్వాదం ఎవరికి వచ్చింది? చేపలోడికా, మందిరంలో ఉన్నవాడికా? తల్లి చేపలోడు పశ్చాత్తాపడ్డ గనుక పరలోక రాజ్యంలో వాడు ఉన్నాడు. ఈ మందిరంలో పోయినవాడు గర్వముతో అహంకారముతో ఉన్నాడు కనుక ఆశీర్వాదం లేదు. నీ బతుకైనా నా బతుకైనా అంతే, ఎవరి బతుకైనా అంతే. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, అనుదినము నా గడప యొద్ద నా ద్వారబంధనమందు కాచుకొని నా ఉపదేశం వినువాడు. చూడండి, అనుదినము నా ఉపదేశం వినేవాడు ధన్యుడు, అనుదినము నా గడప దగ్గర కనిపెట్టుకునేవాడు ధన్యుడు. ఆ ధన్యత పొందాలంటే నీవు అనుదినం ఎక్కడుండాలండి? ఎక్కడుండాలా? దేవుని సన్నిధిలో ఉండాలా, దేవుని ఆలయంలో ఉండాలా, దేవుని సన్నిధిలో మొరపెట్టాలా. తండ్రి, నా పవ్వ, నా రక్షక, నా దేవుడా, నా కొరకు ప్రాణం పెట్టావని అనుదినం ఆయన ఉపదేశాన్ని వినేవాడిగా ఉండాలా, ఆయన మీద పాడేవాడిగా ఉండాలా, ఆయన నామాన్ని కీర్తించేవారిగా ఉండాలా, ఆయన నామాన్ని హెచ్చించేవారిగా ఉండాలా, ఆయన నామాన్ని గణపరిచేవారిగా ఉండాలి. ఎప్పుడు అనుదినము ఆ అలవాటు నీకు. మనకు ఉదాహరణకి కారం వేస్తారు. ఎందుకు వేస్తారు? ఇంట్లో పెట్టుకోవడానికి కాదు, డేట్లకు కాదండి. అనుదినము వాక్యం చదవాలి. ఓ పాట పాడుకొని కుటుంబం అంతా ఆ వాక్యం చదువుకొని, అనుదినం వాక్యం చదువుకొని భోజనం చేయాలి. అలవాటు మీకుందా? క్యాలెండర్ పెట్టుకున్నావు, మంచిదే. ఇవాళ 16, రేపు 17, ఎల్లుండి 18 అలా అంటున్నావు. కానీ ఆ క్యాలెండర్ ఎందుకు ఇచ్చాను నీకు? అనుదినము దేవుని వాక్యాన్ని చదవాలి. అందుకే ఇచ్చిందని నీకు. తల్లి గుర్తుపెట్టుకో. ఆఖరి మాట చూద్దాం. తన దేవుని న్యాయ విధులు విడవక నీతిని అనుసరించిన వాడు అనుదినము వాడు నా యొద్ద. చూడండి, నీతి న్యాయములు అనుసరించి అనుదినము నా యొద్ద నీతి న్యాయములను విచారించిన వాడు అనుదినము నా యొద్ద. మొత్తం నేర్చుకోవాలా. విద్య ఉంది, జ్ఞానం ఉంది, లేకపోతే చదువు ఉంది అని కాదు, కానీ నేర్చుకోవాలా. ఎక్కడ నేర్చుకోవాలా? ప్రభు సన్నిధిలో నీవు నేర్చుకునేవాడిగా ఉండాలా. ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థించేవాడిగా ఉండాలా. ప్రభు సన్నిధిలో అనుదినము నేర్చుకోవాలంటే మొదటి నువ్వు వినాలా. వింటే ఏమవుతుందండి? విశ్వాసం వస్తుంది. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, నేను కూడా ఒకప్పుడు నత్తివాడిని. విద్య అలుగురావండి నాకు, అలుగురావు. అయితే అనుదినము ఆయన పాదపీఠ ఎదుట సాగలపడి ప్రార్థిస్తానండి, గంటలండి. అది నేను వేసేదండి. బాగు చేయటం కాదు, కానీ నా జీవితం అంతా ప్రార్థనే. ఎప్పుడైతే అనుదినమును ప్రార్థన చేయగలుగుతావో, అనుదినం సన్నిధిలో మరి అడగగలుగుతావో, నీవు ఇంటి వారు దీవించబడతారు. ప్రేమైన తల్లి, ప్రేమైన అమ్మ, ప్రేమైన అయ్యా, అనుదినం అలవాటు నీకుంటే నీ బిడ్డలకు వస్తుంది, వారి బిడ్డలకు వచ్చింది.
అలవాటు మనకు ఉండాలండి. అలవాటు మనకు ఉండాలి కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, వింటున్న నీవు నేను కూడా అనుదినం జీవితం మనకు లేనప్పుడు మనం ఏం చేయలేమండి. ఎజ్రా చూడండి, సాగలపడి ప్రభు సన్నిధిలో ప్రార్థించగలుగుతున్నాడు. ఎక్కడ? బలిపీఠం ఎదుట. ఇశ్రాయేలు ప్రజల పాపాల నిమిత్తం, ఇశ్రాయేలు చిన్నవారు మొదలుకొని పెద్దవారు పాపాల నిమిత్తం దారుబంధరము ఎదుట సాగలపడి, గుమ్మము కాడ సాగలపడి ఆ జీవితం మనకు ఉండాలి కనుక ప్రియమైన తల్లి, ప్రియమైన అమ్మ, విన్న మాట మీ హృదయంలో భద్రపరచుకోమని దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రికి స్తోత్రాలయ్యా. వింటున్న మాటల ప్రతి హృదయములు నీరు కట్టండి, ఫలింప చేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలను దీవించునాయన. పరీక్షల బిడ్డలకు తండ్రి మంచి విద్యా బుద్ధి జ్ఞానము నేర్పు. ఉద్యోగాల గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. వివాహమయ్యే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను, సహాయపడు. యవన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాను, సహాయం చేయి. ఈ క్రీస్తు టీవీ నాయన ముందుకు వెళ్ళటానికి అనేకులు ప్రార్థన చేసేవారిగా అయ్యా ఈ పరిస్థితిని దీవించు నాయన, ఆశీర్వదించి విస్తరింపచేయి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అనేక సేవకుల్ని ఉసుకొలుపు నాయన, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. యవన బిడ్డల తండ్రి అయా యవన కాలములో లోకములో పాపంలో పడకుండా నీకు మహిమకరంగా జీవించే బిడ్డలుగా చేయి. పేతురుని బట్టి ఇదిగో తండ్రి కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు. యవన బిడ్డ నాయన లోకం వైపు చూడకుండా నీ వైపు అనుదినమని సన్నిధిలో మోకాళ్ళు వంచి ప్రార్థించే బిడ్డగా చేయమని, నీకు మహిమకరంగా తండ్రి బిడ్డగా ఆశీర్వాదకరంగా చేయమని, కానాను పరిచర్య దీవించి ఆశీర్వదించమని, ఈ పరిచర్యలో పాలుభాగొత్తుల్ని నువ్వు లేవనెత్తమని, నీకు మహిమకరంగా లేవనెత్తమని, సహాయపడతామని మా రక్షకుడు మా విమోచకుడు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుకొని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఈ పరిచర్య నిమిత్తం మీరు ప్రార్థించండి. మీకు ఏదన్నా దేవుడు ఏదన్నా మీకు మేలు చేతి పరిచర్యకి మీరు కూడా పాలిభాగస్తులు కావాలని హృదయపూర్వకంగా అందరికీ తెచ్చుకుంటున్నాను. అందుకు వందనాలు. ఈ కార్యక్రమం చూచిన వారందరూ, విన్న వారందరూ మీకు జరిగిన మేలులు, అద్భుతములు మాకు తెలియజేయగలరు. మీ ప్రార్థన అవసరతల కొరకు ఈ స్క్రీన్ మీద ఇవ్వబడిన నెంబర్కి ఫోన్ చేయండి. అదేవిధముగా ఈ కార్యక్రమం స్పాన్సర్ చేయాలనుకున్న వారు ఈ కింది చిరునామాకు సంప్రదించగలరు. మా యొక్క చిరునామా పాస్టర్ టి రూబెన్ గారు, క్రీస్తు కానాను పరిచర్య, కానాను ప్రార్థనా మందిరం, కుంచేపల్లి విలేజ్, పోస్ట్ పొదిలి మండలం, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా మొబైల్ నంబర్ 9502846427.